కీర్తనలు 119వ కీర్తనలు 119, 103 వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నీ వాక్యములు నా చెవుకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఇక్కడ మరి భక్తుడు ఎంత అనుభవపూర్తిగా ఈ మాటలు రాశాడు కదా. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. జిహ్వ అంటే నాలుక, రుచి అంటే నీ వాక్యములు మరి రుచి కలిగినవి, నీ మాటలు రుచి కలిగినవి, అవి ఎంతో మధురములు. మధురము అన్నప్పుడు మనకు మనం చూసుకున్నట్లయితే అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. తేనె కంటే తీపిగా ఉన్నది అని అంటే నిజంగా మనము తేనెలో మనం తింటున్నప్పుడు అది మన నోటికి ఎంతగానో తీపిగా ఉంటుంది కదా. అయితే అదే విధంగా దేవుని వాక్యాలు, దేవుని మాటలు మరి నీ హృదయంలో మరి నీకు అంత మధురముగా ఉన్న అనుభూతిని నువ్వు అనుభవించే విధంగా ఉండాలి అని భక్తుడు రాస్తున్నాడు. ఈ లోకంలో మరి తేనె కంటే మధురమైన మాటలు మరి యేసయ్య మాటలు. నిజంగా ఆ మాటలు మరణం నుండి తప్పిస్తుంది, ఆ మాటలు ఆదరణ కలిగిస్తుంది, ఆ మాటలు ధైర్యమునిస్తుంది, ఆ మాటలు మరి నిజంగా దేవుని సన్నిధానానికి మనల్ని నడిపిస్తుంది. మరి దేవుని మాటలు అంత మధురముగా ఉంటుంది. మరి అదే కీర్తన 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 19:10, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. దేవుని వాక్యము, దేవుని మాటలు ఏ విధంగా అంట, అవి బంగారు కంటెను. నిజంగా ఈ లోకంలో మరి ప్రతి స్త్రీ కూడా బంగారం అంటే ఇష్టమే కదా. మరి ఎక్కువగా బంగారాన్ని ఇష్టపడుతుంటారు. అయినా కానీ ఇక్కడ ఏమంటారు, అవి బంగారు కంటెను మేలిమి విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది. ఏంటి అని అంటే దేవుని మాటలు. ఆ మాటలు అంత విలువ కలిగినవి, ఆ మాటలు అంత శక్తి కలిగినవి. ఇప్పుడు బంగారం మన దగ్గర ఉంటే భయం ఉండదు కదా. ఒకవేళ ఏదైనా సమయంలో ఒకవేళ ఏదైనా అవసరం వస్తే బంగారాన్ని పెట్టి కదా తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటారు. అదేవిధంగా అంటే అంతకంటే విలువైనవి దేవుని మాటలు. ఆ మాటలు మరి దేవుని మాటలు నీ హృదయంలో, నీ నోటల దగ్గర ఉన్నప్పుడు మరి ఎటువంటి పరిస్థితుల్లోనే ఆ మాటలు నిన్ను విడిపిస్తాయి కదా. ఏమని ఉంది అంటే, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నిజంగా అనేకమైన భారాలు కలిగి మనం ఉంటాము. అయితే ఆ భారాలన్నీ ఎవరి మీద మోపమంటున్నాడు? దేవుని మీద మోపితే అప్పుడు మీ ఉద్దేశాలు సఫలము. అంటే ఇటువంటి మధురమైన మాటలు ఎప్పుడైతే నీ హృదయంలో ఉంచుకుంటావో అవి బంగారు కంటెను విస్తారమైన మేలువి బంగారు కంటెను అవి కోరదగినవి కదా. మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు లేమి స్థితిలో ఉన్నప్పుడు ఆ మాటలు ఎత్తిపట్టి నువ్వు మాట్లాడినప్పుడు ఆ మాటలు నీకు ధైర్యమును ఇస్తాయి. అదేవిధంగా మరి ఏమనుందంటే ఇక్కడ తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. తేనె మనము తింటాము, అది చాలా మధురంగా ఉంటుంది. అది ఎక్కువగా తిన్నామనుకో దాని తర్వాత ఇంకేమీ తినలేము కదా. అంటే అంతకంటే మధురమైనది యేసయ్య మాటలు. ఆ మాటలు నిజంగా నిన్ను ఎంతగానో మరి ఆదరణ కలిగిస్తుంది, ఎంతగానో నిన్ను ధైర్యపరుస్తుంది. అటువంటి మాటలు నీవు నీ హృదయంలో భద్రము చేసుకోవాలి. తేనె కంటే మధురమైన మాటలు యేసయ్య మాటలు. మరి సామెతలు ఒకసారి చూసుకుందాము. 24వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చూసుకున్నట్లయితే, నా కుమారుడా
తేనె త్రాగుము, అది రుచిగలది కదా. అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసు, జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. నీకు దొరికిన ఎడల, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీవు మంచి గత్తివి, ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఈ సొలొమోను భక్తుడు అనుభవపూర్తిగా రాశాడు. ఏమంటాడు? నా కుమారుడు తేనె త్రాగుము, అది రుచి గలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తేనె ఎంతో మధురంగా ఉంటుంది. ఆ విధంగా నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకో. నీ ఆత్మకు మరి జ్ఞానం కూడా అట్టిది, అది ఎంతో మధురమైనది కదా. మరి జ్ఞానం అని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలం. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు మరి భక్తి కలిగి ఉంటావో నీకు జ్ఞానం వస్తుంది. అది నీకు ఎంతో మధురముగా ఉంటుంది. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. ఎప్పుడైతే నువ్వు దేవుని జ్ఞానమును నువ్వు నీ యొద్ద దాచుకొని ఉన్నప్పుడు, దేవుని మరి జ్ఞానానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు నీకు ముందుకు మంచి గతి కలుగుతుంది. అంటే జ్ఞానం ఉన్నప్పుడు మనం వెళ్తున్న మార్గం సరైనదా కాదా, మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని నువ్వు జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నువ్వు సరైన మార్గంలో నువ్వు వెళ్ళగలుగుతావు. ఒకవేళ నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావో, అరే నేను వెళ్తున్న మార్గం సరైనది కాదు అని చెప్పేసి సరైన మార్గంలో నువ్వు వెళ్తావు. అయితే నీ ఆశ భంగము కానేరదు, నీకు ముందుకు మంచి గతి కలుగుతుంది, నీ ఆశ భంగము కానేరదు. నిజంగా మరి ఎన్నో ఆశలు మనం కలిగి ఉంటాం. ఆశలన్నీ కూడా నెరవేర్చబడాలి అని అంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జ్ఞానానుసారంగా నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీ ఆశ భంగము కానేరదని మరి ఇక్కడ భక్తుడు రాశాడు. మరి అదే సామెతలు 16:24 ఒకసారి చదవము. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనది, ఎముకలకు ఆరోగ్యం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది. మన మాటలు ఇంపైన మాటలుగా ఉండాలి. తేనె అంతా మధురంగా, తేనె ఔషధంగా వాడతారు. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మరి ఉపయోగకరమైనది తేనె. అదే విధముగా మన మాటలు కూడా మరి ఆరోగ్యకరమైన మాటలుగా ఉండాలి. మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి నీ మాటలు ఆదరణ కలిగించాలి. అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైన. అటువంటి మాటలు నీ నోట ఉండాలని ఉదయకాలము దేవుడు ఆశపడుతున్నాడు. తేనె తీయదనం కొద్దిసేపే నోట్లో ఉంటుంది కదా. తేనె మనం తాగుతాం, అది కొద్దిసేపే నోట్లో ఉంటుంది. కానీ నిజమైన మరి జ్ఞానంతో కూడిన మధురమైన మాటలు చిరకాలము ఉంటాయి కదా. మరి జ్ఞానంతో కూడిన మాటలు, నీ మాటలు మరి చిరకాలము కూడా మరి మధురంగా ఉండాలి అని అంటే నువ్వు మరి ఏ విధంగా ఉండాలంటే మరి తేనె కంటే మధురమైన దేవుని మాటలు, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు అటువంటి మధురమైన మరి మాటలు నీ నోట ఉంటాయి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ